అది కాదులే రాఘవ. ఉన్నట్టుండి తను కనిపించడం లేదంటే ఉన్న పరిస్థితులను బట్టి తనేమైనా తప్పుడు నిర్ణయం తీసుకుందేమో, ఏమైనా చేసుకుందేమో అని ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు. దానికోసం అడిగారు, కానీ నువ్వేదో చేసావని కాదు. అలా భయపడాల్సిన భయమేమీ లేదు బావా. తను చంపే రకమే కానీ చచ్చే రకమే కాదు. ఎదుటి వాళ్ళని చంపుతుంది, మానసికంగా బెదిరిస్తుంది. ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడానికి అలవాటు పడ్డ మనిషి అది. ఖచ్చితంగా అలాంటి నిర్ణయం ఏమి తీసుకోదు. తన గురించి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. దయచేసి తన గురించి నా దగ్గరే మాట్లాడొద్దు బావా. రే, తనెంతైనా నీ భార్యరా. నీ దగ్గర మాట్లాడకపోతే ఇంకెవరి దగ్గర మాట్లాడతావు చెప్పు. అక్క, దయచేసి ఆ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేయొద్దు. ఇంకా అది నా భార్య ఏంటక్క? భార్యగా అసలు అది ఏం చేసింది కాబట్టి, భర్తగా నన్నేం సంతోష పెట్టింది కాబట్టి, మానసికంగా చంపేసిన తర్వాత అలాంటి దాని గురించి ఇంకా నన్ను అడుగుతారేంటి? వెళ్ళిపోయిన దాన్ని వెళ్ళిపోనివ్వండి. పోతే పోయింది. ఇంకెప్పుడు కూడా తన గురించి నా దగ్గర పొరపాటును కూడా ప్రస్తావన తీసుకురావద్దు. రే, అక్కతో నేంట్రా అలా మాట్లాడుతున్నావు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థం అవుతుందారా? అమ్మా, నిజమే అమ్మా. నేనేం మాట్లాడుతున్నానో నాకు కూడా అర్థం కావట్లేదు. కానీ దాని గురించి మీరందరూ మాట్లాడుతున్నారని మాత్రం అర్థం అవుతుంది. వద్దమ్మా, ఇక నన్ను ఇలా వదిలేయండి. అది భార్యగా నాకిచ్చిన బహుమతితో ఆ బాధని నేను మోస్తూ ఉన్నాను. ఇంకా తన గురించి అడిగి తన గురించి మాట్లాడి నన్ను ఇంకా బాధ పెట్టకండి. వదిలేయండి అమ్మా, వదిలేయండి. రాఘవ, ఏంటి ఇలా అయిపోతున్నాడు వీడు? వాడేం మాట్లాడుతున్నాడో వాడికైనా అర్థం అవుతుందా? అత్తయ్య, రాఘవ తన బాధలో తనున్నాడు. తనెంత బాధపడుతున్నాడో మీకు అర్థం కావటం లేదా? దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఏరా, మీరెక్కడికి వెళ్లారు? కనీసం వెళ్లేటప్పుడు ఒక మాట చెప్పాలి కదా. ఇక్కడ మేము ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? మా గురించి కంగారు పడ్డమేంటక్క? ఏమైందక్క? ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయిరా. అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు. చూస్తే మీరు కూడా కనిపించలేదు. మేమెక్కడికి వెళ్ళాం వదినా? అరవింద్ ఇందాక కళ్ళు తిరిగి పడిపోయాడు కదా, ఎలా ఉన్నాడో చూసొద్దామని వెళ్ళాం. అవునా? ఇప్పుడెలా ఉందా అబ్బాయికి? అతను బానే ఉన్నాడు వదినా. నువ్వేంటి వదినా అలా ఉన్నావు? అందరూ అదోలా ఉన్నారేంటి? ఏమైందమ్మా? ఏమైందో చెప్పండి. అలేఖ్య ఉదయం నుంచి కనిపించడం లేదురా. తనేవైందో ఏంటో అని వెతుకుతూ ఉంటే ఇక్కడ మీరు కనిపించట్లేదు. మీరెక్కడికెళ్లారో తనేవైందో తెలియక అర్థం కాక కంగారు పడుతున్నాంరా. రాఘవన్ అడిగితే వాడేమో కోపడుతున్నాడు. అలేఖ్య గురించి అందరం వెతికాం, ఎక్కడా కనిపించలేదు. వాడికి ఏమన్నా తెలిసేమోనని వాడిని అడిగితే తన గురించి నన్నెందుకు అడుగుతారు, నన్ను వదిలేయండి, నన్ను బాధ పెట్టకండి అని వాడు వెళ్ళిపోయాడు. సర్లే నాన్న, అలేఖ్య గురించి అన్నయ్యని అడగడం ఏంటి? తనంత బాధపడుతున్నాడో తెలుసు కదా, అడిగి మళ్ళీ బాధ పెట్టడం ఎందుకు? తనెక్కడికి వెళ్తుంది? ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. వచ్చేస్తుందిలే. మనం కేసు లాయరు అంటున్నాం కదా, ఒకవేళ తన వైపు నుంచి ఏమన్నా ప్రయత్నం చేస్తుందేమో.